హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు నా గురించి నేను చెప్దామనే విషయం గురించి ఇప్పుడు నేను మీకు చెప్పాలని అనే ఉద్దేశంతో వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. అంటే నేను ఇప్పుడు ఛానల్ అనేది క్రియేట్ చేశాను. 5 డేస్ అవుతా ఉంది. అసలు నాకు ఛానల్ గురించి ఏమీ తెలీదు. జీరో నాలెడ్జ్, అంటే ఇంకేమీ తెలియదు నాకు. కానీ నేను 2 ఇయర్స్ బ్యాక్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. ఏమీ తెలీదు, ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పారు. అక్క, వేరే వాళ్ళు మాతో ఇస్తున్నారు కదా, విలేజ్ మాది. బట్టలు అయితే ఇస్తున్నారు, స్టిచ్చింగ్, నేను టైలర్, నేను స్టిచ్చింగ్ చేస్తున్నావు కదా, నీకు అవసరానికి అమౌంట్ అయితే ఇవ్వడం లేదు. అందువల్ల ఇంకెక్కడలే, నీకు ఎక్కడక్క నీ ఖర్చులకు సరిపోతుందనే ఉద్దేశంతో చాలామంది ఛానల్ అనేది క్రియేట్ చేయమన్నారు. నాకు తెలియకుండానే ఇంకెట్లే వీడియో తీయమన్నారు. అక్క వీడియో తీయక్క, ఏముంది లేక తమ్మైలు అవన్నీ అసలు అవి కూడా నాకు తెలియదు, వాటి గురించి కూడా తెలియదు. అక్క ఏముందిలే అక్క, టైటిల్ రాసేయక్క, డిస్క్రిప్షను ఇంకేముంది ట్యాగ్స్ అవంతా ఇచ్చేయలేక చాలు, టైటిల్ అంటే నువ్వేం చేస్తావు ఆ టాపిక్ పరంగా టైటిల్ రాసేయక్క అనేసి అని చెప్పారు. అట్లే రాసేద్దాము అంతేలే, ఇంకేముందిలే అనేసి అనుకొని చేశాను. కానీ నా వీడియోలో అయితే స్టిచ్చింగు, కటింగు అన్నీ కూడా పెట్టాను. కొన్ని షాప్ పరంగా కొన్ని రివ్యూస్ ఉంటాయి కదా, ఆ ప్రోడక్ట్ పరంగా కూడా కొన్ని విషయాలు అయితే పెట్టాను. అవి కూడా బాగానే పోతూ ఉన్నాయి, బాగానే ఉంది, పర్లేదనేసి అనిపించింది. అంటే 10 డేస్కి 30 వీడియోస్ అయితే పెట్టాను. మా పాపవి, మా బాబు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 4 మంత్స్లే. మా పాపని పెట్టాను. పక్కింటి బాబు, చిన్ని బాబు ఉన్నాడు, ఆ బాబు వీడియోస్ కూడా పెట్టాను. నా ఛానల్ పేరు చైతు తెలుగు టెక్ ఛానల్, నా ఛానల్. కానీ బాగానే పోయింది ఛానల్ అయితే. ప్రొడక్ట్ పరంగా చెప్పిన దానివల్ల దానికైతే వ్యూస్ అయితే బాగా వచ్చాయి. సబ్స్క్రైబర్ కూడా 70 సబ్స్క్రైబర్ అయితే వచ్చారు. నాకు చాలా సంతోషంగానే ఉంది. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది అందరితో మాట్లాడితే చాలామంది వచ్చారు స్టిచ్చింగ్కి నేర్చుకునేదానికని. అప్పుడు అందరితో గ్రూప్గా మాట్లాడుతూ ఉండేసరికి అక్కడ మొబైల్ అనేది అక్కడ మిషన్ మీద పెట్టాను. ఎవరో ఎత్తుకునేసారో ఎవరు ఎత్తుకున్నారో తెలియదు, బయట అయితే చెప్పలేదు. ఇంకెందుకులే గొడవ వేసేది అనే ఉద్దేశంతో నేను కామ్ అయిపోయాను. నేను మళ్ళీ ఇంకా 2 ఇయర్స్కి ఇంక మొబైల్ అయితే నాకు లేదు, ఇంక అంత పరిస్థితి కూడా లేదు కదా అనేసి గమ్మన అయిపోయాను, సైలెంట్ అయిపోయాను. వీళ్ళు ఏమంటే టౌన్ అయితే కుట్టిన దానికైనా కూడా సరే మనకు అమౌంట్ అనేది ఇస్తారు, అప్పుడప్పటికి చేతిలో పడిపోతుంది. విలేజ్ కదా మాది, ఆ విలేజ్ అనేసి అంటే ఒకరు ఇస్తారు ఒకరు ఇవ్వరు. మనకి సమయానికి అనేది అమౌంట్ అనేది అందదు. 100 200 చేతిలో పెట్టేస్తారు. 1000 రూపాయలకి 2000కి అట్లా కుట్టినా కూడా సరే మళ్ళీ ఇస్తా లెక్క అనేసి అంటారు, తీసుకొని పోతూ ఉంటారు. అది 2 డేస్ అయిపోయింది. సరే ఇప్పుడైనా మొబైల్ అయినా తీసుకుందాము, ఛానల్ అనేది క్రియేట్ చేసుకుందాం అనేసి అనుకున్నాను. అసలు అది కూడా అనుకొని ఉన్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు నాకు తెలియదు కాబట్టి అసలు అనుకున్న ప్రయత్నం చేయలే నేను. ఇప్పుడు నేను డెలివరీకని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడేమంటే డెలివరీకని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ప్రస్తుతానికైతే ఖాళీగానే ఉన్నాం కదా అనేసి అనుకున్నాను. డెలివరీ అయితే అయ్యింది. బాబు ఇప్పుడు నాకు 4 మంత్స్ అవుతా ఉంది. ఖాళీగానే ఉన్నాము, ఎందుకు ఈ స్టిచ్చింగ్ అయితే చేయకూడదు, ఇంకా అత్తవారింటికి అయితే పోలేదు. అందుకని ఇప్పుడు ఏదో యూట్యూబ్ ఛానల్ అయినా పెడదాంలే అనేసి అనుకున్నాను. తమ్మైల్ అనేసి అంటున్నారు. తమ్మైల్ అని కూడా నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అంతా వస్తుంది. అది నేను అవంతా కూడా రాసి పెట్టుకున్నాను. యాడ్స్ అన్నీ కూడా బాగా రాసి పెట్టుకున్నాను. ఫోటో ప్రొఫైల్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ ఎలా చేయాలో తెలియకుండా నేను సతమతం అయిపోయేసి ప్రస్తుతానికి నేను అంటే ఉపయోగపడే అంటే జెన్యూన్గానే వంటలు ఎలా చేయాలి ఏమి అనేసి కుకింగ్ పరంగా బేబీ ప్రొడక్ట్ ఉంటాయి కదా, అవి ఏవేవి ఎట్లా యూజ్ చేస్తే వాటి విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాంలే. మనకు తెలిసినంత వరకు మన టాలెంట్ ఎక్కడికి పోతుంది, మనకు తెలిసినంతలో మనం చెప్దామనే ఉద్దేశంతో ఛానల్ అయితే క్రియేట్ చేద్దామనేసి అనుకున్నాను. 5 డేస్ అయింది ఛానల్ కూడా నేను క్రియేట్ చేశాను. అదేమంటే దాంట్లో నేను తమ్మైల్ పెట్టలేదు. ఇంకొకటి ఏమంటే ఆ టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అంతా రాస్తున్నానే కానీ తమ్మైల్ అయితే నేను పెట్టడం లేదు. కానీ ఒక్క వీడియోకి అయితే వ్యూస్ అయితే బాగా వచ్చాయి. స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు చేయకూడదు కదా, కటింగ్ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చేద్దాం కదా, ఖాళీయే కదా, ఏముంది లేదు, కత్తితో చేతను కట్ చేసేదే కదా అనేసి అనుకొని కటింగ్ అయితే చేశాను, బ్లౌజ్ కటింగ్ చేశాను. అదైతే బాగానే వచ్చింది.
దానికైతే వ్యూస్ అయితే వన్ డే కాదు 2 డేస్కి అయితే 150 వ్యూస్ అయితే వచ్చాయి. నాకు చాలా సంతోషం అనిపించింది. తమ్ముళ్ళు అయితే నేను పెట్టలేదు, దానికి టైటిల్ రాశాను, కటింగ్ ఈజీ కటింగ్ ఎలా ఏమి అనేసి ఉద్దేశంతో దాన్ని రాశాను, దాన్ని ఒకటే రాశాను నేను. కానీ నాకు తెలీదు. కానీ ఇంకటి నుండి తమ్ముళ్ళు అంతా నేర్చుకొని క్రియేట్ చేసుకొని నా ఫోటో పిక్చర్ కూడా ఎలా ఏమి ఏ టాపిక్ గురించి చెప్తున్నానే ఉద్దేశంతో నేను అన్నీ క్లియర్గా టైటిల్ ఇచ్చిన తర్వాత నేను వీడియోలు తీద్దామనేసి అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. అందువల్ల నేను చెప్తున్నాను, వీడియో తీసాను, ఇంకేం లేదు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.